పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 25 వరకు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనం వరకు. 12 ఒకడు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకులకు యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణ్యములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట మీకు పాస్కా భోజనము సిద్ధపరచగోరెదము అని ప్రశ్నించారు. మీరు పట్టణమును ఒకనొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుము అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండా, యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగులు చింతించి, ప్రభు, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును. కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యేది అనెను. అప్పుడు ఆయనను అప్పగించనున్న యూదా, బోధకుడా, నేనా అని అడుగక, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాస్కా కాలములో చివరి గడియలలో ఉంటూ ఉన్నాం. ముఖ్యముగా పాస్కా త్రయాహము అనగా పవిత్ర పాస్కా వారములోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు శ్రమలలో మరింత ఎక్కువగా ధ్యానం చేసే సమయము ఆసన్నమవుతూ ఉన్నది. ముఖ్యముగా ఈ పవిత్ర వారములో ఉన్నటువంటి మనం అనేక సార్లు మనం ధ్యానం చేస్తూ ఉంటాం గురుద్రోహము గురించి. మరొకసారి దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే గురుద్రోహము. ప్రియ విశ్వాసులారు, ఈరోజు మనం ధ్యానించే అంశము ఇదే, గురుద్రోహం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని అప్పగించినది యూదా ఇస్కారియోతు. ఒకే ఒక ముద్దుతో 30 వెండి నాణ్యములతో. ప్రియ విశ్వాసులారా, ఈ గురుద్రోహము వర్ణనాతీతము, వర్ణించలేనిది, ఆ బాధను భరించలేనిది, ఎంతో మనోవేదనకు గురి చేసేది. ఎందుకంటే మన జీవితాలలో కూడా మనను అనేక మందిని నమ్ముతూ ఉంటాం.
వారి మీద నమ్మకముతో ఉంటూ ఉంటాం. వీళ్ళు నన్ను మోసం చేయరులే అని మనం ఎంతో నమ్మకముతో వారి పట్ల మనం ఉంటాం. కానీ మనం ఎంతగా నమ్మామో వాళ్ళే మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు గుండె పగిలిపోతుంది. ఆ బాధ భరించలేం. జీవితంలో వారిని ప్రియ విశ్వాసులారు. మరి అటువంటిది యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. వారికి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదునిస్తూ ఉన్నాడు. తనతో ఉండుటకు వారికి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన భుజించినదే వారు కూడా భుజించారు. వారందరూ కూడా ఆయన బోధించిన ప్రతి బోధను చెవులారా విన్నారు. ఆయన చేసిన ప్రతి అద్భుతంను కళ్ళారా చూచారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నివసించినా వారు కూడా ఉంటూ ఉన్నారు. ఇలా 3.5 సంవత్సరములు ప్రభువుతో కలిసి జీవించారు. ఆ ప్రభు ఎంతో నమ్మకము ఏర్పరచుకున్నారు. కానీ యూదా ఇస్కారియోతు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, 12 ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధాన అర్చకుల వద్దకు వెళుతూ ఉన్నాడు. చూడండి, ప్రభుని విడనాడి ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళాడు. మిగిలిన 11 మంది శిష్యులు ప్రభు వద్దనే ఉంటూ ఉన్నారు. ఈ రోజున ప్రియ విశ్వాసులారా, మనం ఎలా ఉంటూ ఉన్నాం? ఉండాల్సినటువంటి స్థానంలో లేము, ఉండాల్సినటువంటి ప్రదేశంలో ఉండటం లేదు. ఆ యూదా ఇస్కారియోతు వలె ప్రధాన అర్చకుల వద్దకు ఏ విధముగా ఆయన వెళ్ళాడో మనము కూడా ఈ లోక సంబంధాల వద్దకు వెళుతూ, ఈ లోక పోకడల వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ తపస్కాలంలో ముఖ్యముగా ఈ పవిత్ర వారములో ఉన్నటువంటి మనం ప్రభుతో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యూదా ఇస్కారియోతు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి ఏమంటూ ఉన్నాడు? వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇస్తారు? బేరం కుదుర్చుకుంటూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారా, ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు, లావాదేవీలు జరుపుతూ ఉన్నాడు. మన భాషలో చెప్పుకోవాలి అంటే, నేను ఆయన మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గురుద్రోహానికి ఒడిగడుతూ ఉన్నాడు, ఎంత కఠిన హృదయముతో ఆ యూదా ఇస్కారియోతు ఉంటూ ఉన్నాడో చూడండి ప్రియ విశ్వాసులారా. ప్రభువును అప్పగించటానికి వెనుకంజ వేయటం, ఒప్పందం కుదురుస్తూ ఉన్నాడు, బేరమాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా కొన్ని సందర్భాలలో ఈ విధముగానే బేరమాడుతూ ఉంటాం. ఈ విధముగానే మంచి చేయటానికి బదులు చెడు చేయటానికి బేరమాడుతూ ఉంటాం. ఇతరుల గురించి చెడుగా చెప్పటానికి కావించుకొని లేదా కొన్ని కల్పించుకొని ఇతరులకు చెప్పటానికి ఏమి ఇస్తావు అన్న విధముగా బేరమాడుతూ లావాదేవీలు జరుపుతూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ తపస్కాలంలో ముఖ్యంగా ఈ పవిత్ర వారములో ఉన్నటువంటి మనం చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర ఉండటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు ప్రియులారా, అటువంటి వరాలను దేవుడు మనకిచ్చాడు. అందుకే ఈరోజు విన్నటువంటి వాక్యములో కానీ, మరలా దివ్య పూజలో విన్నటువంటి మొదటి పఠనంలో కానీ, ముఖ్యంగా యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4-9 వచనాలలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనములో, ప్రభువు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. చూడండి పిల్లలు, ప్రభువు అయిన దేవుడు జ్ఞానమును దయచేసెను, నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. ఈ మాటలు ప్రియ విశ్వాసులారా చాలా లోతైన అర్థము భావము దాగి ఉన్నది. జ్ఞానం ఇచ్చాడు, అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. ఈరోజు దేవుడు మనకి కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రియులారా, కానీ మనమేం చేస్తూ ఉన్నాం? ఆయన మాటకు అడ్డు చెబుతూ ఉన్నాం. దేవుడు ఒకటి చేయమని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నీకు నచ్చిన దానిని చేస్తూ ఉన్నావు. దేవుడి మాటకు అడ్డు చెప్పలేదు, కానీ ఈ రోజున మనం
దేవుని మాటకు అడ్డు చెబుతూ ఉన్నాం. మనకు మంచి చెప్పిన వారి మాటకు అడ్డు చెబుతూ ఉన్నాం. మంచి అని తెలిసినా కానీ నా మాటే నెగ్గాలి, నా మాటే వినాలి, నాదే పై స్థాయిగా ఉండాలి అన్న అహంభావకు పోయి ప్రియ విశ్వాసులారా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. అందుకే మరలా ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకంటూ విచక్షణ శక్తిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఏది మంచి ఏది చెడు. దేవుని సన్నిధికి వస్తే నీకు మంచి. ఆయన గురించి అధికముగా తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి అంటే, జ్ఞానాన్ని పెంచుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. మరి ఈ తపస్కాలములో ప్రియ విశ్వాసులారా ఈ 40 రోజులు ఉన్న విశ్వాసముతో ఈ 40 రోజులు అడుగులు వేసిన జీవితము ఒక ఎత్తు అయితే, ఈ తపస్కాలములో పవిత్ర వారములో ఉన్నటువంటి జీవితము మరొక తారాస్థాయికి వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మన యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో గమనించినట్లయితే, నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్మి వేసిరి, నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును దాచుకొనలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా అనేక విషయాలను మనం ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన మాటను ఆయన వాక్కును పెడచెవన పెడుతూ ఉన్నామేమో ఆత్మ పరిశీలన చేసుకో. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశకు అత్యాశకు పోకూడదు. యూదా ఇస్కరియోతు చేస్తూ ఉన్నటువంటి పని అది. ఆశకు పోతూ ఉన్నాడు, అత్యాశకు పోతూ ఉన్నాడు. ఆ ఆశకు అత్యాశకు పోయి చివరికి తన గురువును అప్పగించటానికి కూడా వెనుకంజ వేయలేదు. తన గురువును అప్పగించటానికి ఆ బేరమును ఒప్పందమును కుదుర్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా మన యొక్క ఆత్మీయ జీవితము ఈ తపస్కాలములో, ముఖ్యంగా ఈ పవిత్ర వారములో ఉన్నటువంటి మనం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు దేవుడు మనందరికీ కూడా గురుద్రోహము ప్రమాదమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ గురుద్రోహము వర్ణనాతీతము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం నమ్మిన వాళ్ళే మనకు వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ వర్ణించలేనిది ప్రియులారా. మరి ఆ యూదా ఇస్కరియోతు ప్రభుతో 3.5 సంవత్సరముల పాటు ఉన్నారు, కానీ ధనానికి దాసోహమైపోతూ ఉన్నాడు. నేను ఆయన అప్పగిస్తే నాకేంటి అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి వారు ఏం చేస్తూ ఉన్నారు? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 15వ వచనం చివరిలో వారు అతనికి 30 వెండి నాణ్యములను ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, 30 వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు ఎవరికి ఇస్తారు అని అంటే, గొర్రెల కాపరికి, బానిసకు వేతనముగా, నష్టపరిహారముగా
యూదా సాంప్రదాయం ప్రకారము ఇస్తారు ప్రియులారా. జకరియా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనములో ఇదే వాక్యాన్ని మనం వారు 30 వెండి నాణ్యములు నాకు జీతముగా చెల్లించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు 30 వెండి నాణ్యములకు యూదా ఇస్కారియోతు ఇస్తూ ఉన్నాడు. అనగా ఆయన నిజమైన దేవుని గొర్రెపిల్ల అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయన మన పాపముల కొరకు బలిగా సమర్పించే, పరిశుద్ధమైనటువంటి బలిని అర్పించే, కళంకనము లేనటువంటి బలిని అర్పించే ఆయన నిజమైన దేవుని గొర్రెపిల్ల అని మనకు బయలుపరచబడుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా ప్రభువును అప్పగిస్తూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. యూదా ఇస్కారియోతు ఆ చివరి క్షణములో కూడా ఆ బల్ల వద్ద ఉన్నారు. కానీ ఆ బల్ల వద్ద ఉండి కూడా ధనము కోసము ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక ధనము కోసము ఒకరు నిండు జీవితాన్ని పణముగా ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నాం? అనేక సందర్భాలలో మనం కూడా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువుని అప్పగిస్తూ ఉన్నాం. మన పాపముల ద్వారా కానీ, మన యొక్క అహంకారం వలన కానీ, మన యొక్క అసూయ వలన కానీ, మన యొక్క చెడు ఆలోచన వలన, మన యొక్క చెడు క్రియల వలన, మన యొక్క పాపపు తలంపుల వలన, మన యొక్క మోహపు తలంపుల వలన, ఈ విధముగా అనేక పర్యాయాలు ప్రభువును మనం అప్పగిస్తూ ఉన్నాం. అనగా ప్రభు యొక్క తేజస్సు మనలో ఉంటూ ఉన్నది, ప్రభు యొక్క దీవెనలు మనకు ఉంటూ ఉన్నాయి. కానీ మనమేం చేస్తూ ఉన్నావు? దానిని సైతానుకు అప్పగించి దాసోహమైపోతూ ఉన్నాం. ఆ యూదా ఇస్కారియోతు కూడా ప్రియ సహోదరి సహోదరులారా చేస్తూ ఉన్నటువంటి పని అదే. మరి క్రీస్తు ప్రభు యొక్క గొప్ప హృదయము చూడండి ప్రియులారా. క్రీస్తు ప్రభు ఆ యూదా ఇస్కారియోతు చేత గురుద్రోహము చేయించబడుతున్నాడని తెలిసినా కానీ, ఆ యూదా ఇస్కారియోతు నన్ను అప్పగిస్తున్నాడని తెలిసినా కానీ యూదా ఇస్కారియోతుని ఏమీ అంటం లేదు. ఆయనను ఏ మాట కూడా అనటం లేదు. ప్రియ విశ్వాసులు ఏమంటూ ఉన్నాడు? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 50వ వచనములో, ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు యేసు వానితో, యూదా ఇస్కారియోతు, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానిమ్ము అని అనగా వారు ఆయనను పట్టుకొని బంధించి, స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. పరాయివాడుగా చూడటం లేదు, స్నేహితుడని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే చూడండి, ఆ కరుణామయుడు కరుణకు, ఆ కరుణామయుని కారుణ్యానికి ఏ ఆనకట్ట లేదు ప్రియ విశ్వాసుల. ఆ యూదా ఇస్కారియోతు గురుద్రోహం చేస్తూ ఉన్నా కానీ స్నేహితుడని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయము ప్రియ సహోదరి సహోదరులారా. మరి మనకెవరైనా ద్రోహం చేసి, చాలామంది మనకు ద్రోహం చేస్తూ ఉంటారు, కానీ మనమేం చేస్తాం? వారితో పగను పెంచుకుంటూ ఉంటాం. మనకు ద్రోహం చేసిన వారిని వినాశనాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. మనకు ద్రోహం తలపెట్టిన వారి నాశనాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. వారిని భరించలేని విధముగా ఉంటూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు చూడండి ప్రియులారా, యూదా ఇస్కారియోతు స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు. అనగా ఆయన బోధించినది ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఆయన ఏం బోధిస్తూ ఉన్నాడు? నీ పొరుగు వారిని, నీ శత్రువులను సైతము కూడా నీవు ప్రేమించు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వారములో ఉన్నటువంటి మనం మన శత్రువులను సైతము ప్రేమించాలి. మనం ఏ ద్రోహము ఎవరికి తలపెట్టకూడదు. మనకు ఎవరైనా ద్రోహం చేసినా వారిని క్షమించే గొప్ప హృదయము మనకు ఉండాలి.
ఈ రోజున ప్రభు మనందరికీ నేర్పే పాఠము ఇదే ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ గురుద్రోహము ధ్యానిస్తూ ఉన్నటువంటి మనము ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వారములో ఉన్నటువంటి మనం ప్రభుకు దగ్గరగా జీవించాలి. ఆ యోధా ఇస్కారియోతు వలె మనము ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన బలిలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఏమిటి ఆ బలి? ఈ రోజున చూడండి ప్రియులారా, వాక్యాన్ని మనం ఆలకించాం. మత్తయి శుభవార్త 26:17 పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదము అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభు ఏమంటూ ఉన్నారు దానికి? మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనందరితో కూడా ఆయన విందు ఏర్పాటు చేస్తూ, ఆ విందు ఆయన దివ్య శరీర రక్తాలే ప్రియ సహోదరి సహోదరులారా. ఈ పవిత్ర వారములో, పవిత్ర గురువారము రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆ క్రీస్తు ప్రభు ఆ రోజు అర్పించినటువంటి ఆ యొక్క దివ్య సప్రసాద స్థాపన, శిష్యుల పాదాలను కడగటం, గురుత్వ స్థాపన చేయటం, ఒకరినొకరు ప్రేమించుకొనటం, ఇలా అనేక విషయాలు నేర్పుతూ ఉన్నాడు. మరి ఈ రోజున ఈ తపస్కాల ఈ పవిత్ర వారములో ఉన్నటువంటి మనము కూడా మరొకసారి ప్రభుకు దగ్గరగా ఉండాలి. అలా దగ్గరగా ఉండాలి అంటే మనము చేస్తూ ఉన్నటువంటి గురుద్రోహాన్ని తీసివేయాలి. అది ఏ విధముగానైనా కావచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ గురుద్రోహము అనేది వర్ణించలేనిది, వర్ణనాతీతం, ఊహకు అందనిది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ తపస్కాల పవిత్ర వారములో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ తపస్కాలములో ప్రభువుకు దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన శ్రమలలో మనము కూడా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యముగా మనకు ఎవరైనా ద్రోహం తలపెట్టిన వారిని, మనల్ని మోసం చేసిన వారు, అన్యాయం చేసిన వారిని క్షమించే మంచి హృదయం మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా మనము యోధా ఇస్కారియోతు వలె గృహద్రోహము తలపెట్టకుండా ఉండే మంచి మనస్సును దేవుడు మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. కాబట్టి అటువంటి దైవ అనుగ్రహాలు దేవుడు మనకు, మన కుటుంబాలకు ఈ తపస్కాల పవిత్ర వారములో ఉన్నటువంటి మనందరికీ దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరినీ, మీ కుటుంబం బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.